హలో అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి భార్గవి. నేను సాయిరామ్ హాస్పిటల్స్లో న్యూట్రిషనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చే కేసెస్లో మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి ఆల్కహాలిక్ హెపటైటిస్ కేసెస్తో వస్తారు, జాండిస్ కేసెస్తో వస్తారు, పచ్చకామర్లతో వచ్చే కేసెస్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవల్తో వచ్చే కేసెస్ కానీ, కోల్ లిథియాసిస్ అంటారు గాల్ బ్లాడర్ స్టోన్ని, అలాగే కోల్ సిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్. గాల్ బ్లాడర్ అంటే ఏం లేదు, పిత్తాశయంలో మీకు ఎప్పుడైతే రాళ్ళు ఫామ్ అవుతాయో దాని త్రూ ఆ రాళ్ళని ఎలా కరిగిస్తారు, ఆ రాళ్ళు ఎలా అయితే తీస్తారు, ప్రొసీజర్ చేసి ఎలా తీస్తారు అన్న దాని మీద బేసే ఉంటుంది. దీనివల్ల వచ్చేది ఏంటంటే ఒక మనిషికి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి దాని యొక్క లక్షణాలు నెమ్మదిగా బయటపడతాయి అనమాట. కడుపులో నొప్పిలాగా రావడం, నాజియాగా ఫీల్ అవ్వడం, వామిటింగ్ సెన్సేషన్ అవ్వడం, లేదంటే లూజ్ మోషన్స్ లాగా అవ్వడం, దీని యొక్క లక్షణాలు బయటపడతాయి అనమాట. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్తో వచ్చే కేసెస్ ఉంటాయి. అలాగే సర్జికల్ కేసెస్ కూడా నేను ఇది చేస్తూ ఉంటాను. అలాగే ఐసీయూస్లో కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. ఐసీయూస్లో నేను చూసే కేసెస్ మ్యాక్సిమం కేసెస్ ఏంటంటే ఆల్కహాల్ విత్డ్రాల్ కేసెస్ చూస్తుంటాను. లివర్ యాబ్సెస్ కేస్ అంటే మీ లివర్లో ఎప్పుడైతే చీము అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ చీమును ఎలా బయటకు తీస్తారో, మళ్ళీ మన లివర్ ఫంక్షనింగ్ ఎలా అయితే జరుగుతుందో అనే దాని మీద బేసే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లివర్ యొక్క లెవెల్స్ ఎలివేటెడ్గా ఉంటాయి, అంటే బిలిరూబిన్ యొక్క లెవెల్స్ ఎలివేటెడ్గా ఉంటాయి, మనిషి యొక్క మొత్తం ప్రాణం మీదకే వస్తుంది. ప్రాణం మీదకి వచ్చి శరీరం అంతా పచ్చగా మారడం, పచ్చ కామెళ్ళలాగా రావడం, దీని యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్న దాని గురించి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఎవరైతే పచ్చకామెళ్ళతోటి అలాగే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారో నేను ఇచ్చే డయట్ ఏంటంటే హై ప్రోటీన్ హై ఫైబర్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు తినే ఆహారంలో ఏంటంటే ఎక్కువగా ఉడకపెట్టిన గుడ్లు లాంటివి తీసుకోవడం, లేదంటే ఎగ్ వైట్స్ లాంటివి తీసుకోవడం, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పెసలు కానీ, శనగలు కానీ, అలసందలు లేదా మిల్లెట్స్ ఇలాంటివి ఏంటంటే మనకి ఇనఫ్ ప్రోటీన్ ఇస్తుంది, అలాగే ఇనఫ్ కార్బోహైడ్రేట్లు ఇస్తుంది. కార్బోహైడ్రేట్లో 2 రకాలు అనేవి బేసే ఉంటాయండి. ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇంకొకటి సింపుల్ కార్బోహైడ్రేట్. వీటిని మనం ఎలా చూసుకోవాలి? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి దంపుడు ధాన్యంలో, బ్రౌన్ రైస్లో, అలాగే మిల్లెట్స్లో, వీటన్నిటిలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరి సింపుల్ కార్బోహైడ్రేట్లు ఎన్నో ఉంటాయి, మనం తీసుకునే తెల్ల అన్నంలో ఉంటాయి. తెల్లటి పదార్థాలు అంటే వైట్ బ్రెడ్ అవని, వైట్ రైస్ అవని, వైట్గా ఉండేది ఏవైనా సరే మనకి సింపుల్ కార్బోహైడ్రేట్లు ఇస్తుంది. అంటే మనం తీసుకునే తెల్ల అన్నం ఏదైతే ఉంటుందో అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, తొందరగా ఆకలి వేస్తుంది. అందుకే నా నుంచి వచ్చే ఈ సలహా ఏంటి అంటే మీరు అన్నం తినండి, కానీ పోర్షన్ కంట్రోల్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక కప్పుడు రైస్ తీసుకుంటున్నారు, ఒక కప్పుడు రైస్ మీకు ఎలా కొలుస్తారు? 200 గ్రాములు ఉంటుంది ఒక కప్పుడు రైస్. ఒక కప్పుడు రైస్ ఇంత ఉంటే గనక ఆ కప్పుడు రైస్లోకి దీనికంటే మించి అంటే ఈ కప్పుకి డబుల్ ఉండాలన్నమాట. మనం తీసుకునే కూర కానీ పప్పు కానీ, పప్పుల నుంచి మనకి ఇనఫ్ ప్రోటీన్ లభిస్తుంది, ఆకుకూరల నుంచి మనకి ఇనఫ్ ఫైబర్ లభిస్తుంది. మేము వెజిటేరియన్స్ అండి, మాకు ప్రోటీన్ లభించట్లేదు అని అంటే పప్పులు అనేవి చాలా మంచి కారణాలండి. చాలా మంచి ధాన్యం నుంచి వస్తుంది. పప్పులు తీసుకోండి, పప్పుల్లో మనకు చాలా ఉంటాయి. మసూర్ దాల్ ఉంటుంది, కందిపప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి మనకి ఇనఫ్ ప్రోటీన్ వస్తుంది. దాంతోపాటు ఇంకా లెంటిల్స్ అంట. లెంటిల్స్ అంటే అర్థం ఏంటి మన తెలుగులో చెప్పాలి అని అంటే బీన్స్ అనమాట. అంటే రాజ్మా కానీ, సోయా కానీ, లేదంటే అలసందలు, చోలే శనగలు, ఇవన్నిటి నుంచి మనకి ఇనఫ్ ప్రోటీన్ లభిస్తుంది. అలాంటి వాటితో పాటు ఇంకా మనకు లభించేవి ఏంటి అంటే కార్బోహైడ్రేట్లతో పాటు సమానంగా ఉండే క్వినోవా అంటారు. క్వినోవా అంటే రవ్వలాగా ఉంటుంది చూడడానికి ఎగ్జాక్ట్గా, దాని నుంచి మీకు ఇనఫ్ ప్రోటీన్ లభిస్తుంది. అలాగే పన్నీర్ ఒకటి ఉంటుంది, పన్నీర్ కూడా మనకి ఇనఫ్ ప్రోటీన్ లభిస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా మీకు ప్రోటీన్ ఫుడ్ అనేది లభించడం జరుగుతుంది. మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే స్కిన్లెస్ చికెన్ తీసుకోవాలి, అలాగే ఎగ్స్ తీసుకోవాలి, ఫిష్ అనమాట. ఈ మూడిట్లో ఏంటంటే ఇనఫ్ ప్రోటీన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫిష్ ఈజ్ రియలీ రిచ్ ఇన్ omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి. అలాగే ఫ్యాట్స్ అనేవి కంప్లీట్గా తీసుకోవాలి. ఫ్యాట్స్ ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలియాలి అని అంటే ఆయిల్స్ తీసుకోండి. ఆయిల్స్ ఎలాగా, మన ఆయిల్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని మెజర్ చేసుకోవడం జరగాలన్నమాట. రోజుకి 6 టీ స్పూన్ల ఆయిల్ మాత్రమే వాడాలి. అంటే మొత్తం మంత్కి ఒక ½ లీటర్ ఆఫ్ ఆయిల్ మాత్రమే మీ శరీరంలోకి వెళ్ళాలన్నట్టుగా
తీసుకోవాలి. అలా ఎలా తీసుకోగలుగుతాం అంటే కూరల వరకు మాత్రమే ఆయిల్ యూస్ చేయాలి. కూరలు సాధ్యమైనంత వరకు ఉడకపెట్టుకొని తీసుకోవాలి. కొన్ని కూరలు ఉంటాయి ఓన్లీ ఆయిల్తో మాత్రం వేయించే, అలాంటప్పుడు ఏంటంటే వాటిని ఆయిల్ చాలా తక్కువ వేసి వాడుకుంటే డెఫినెట్గా దాని యొక్క లాభాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కూరల్ని ఏవైతే ఉంటాయో వాటిని బాయిల్డ్గా తీసుకోండి. అంటే మన చిక్కుడుకాయలు కానీ, క్యారెట్స్ అవని, బీట్రూట్ అవని, దొండకాయ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటి సాధ్యమైనంత ఉడకపెట్టేసుకోండి. 80% మీకు బాయిల్డ్ అవుతే మిగతా 20%లోనే ఆయిల్ తక్కువగా తీసుకుని దాన్ని మీరు కాయగూరలాగా తీసుకోవచ్చు. వంకాయ అవని లేదా బెండకాయలు ఇలాంటివి ఏంటంటే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే డోంట్ మేక్ ఇట్ యాజ్ అ ఫ్రైలా కాకుండా కూరలు తీసుకోవాలన్నమాట. ఆ విధంగా మీకు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫిష్ నుంచి లభించే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఫ్యాట్ కూడా అలాగే లభిస్తుంది. బట్ అది కూడా చాలా తక్కువ క్వాంటిటీస్లోంచి. ఫ్యాట్ మీకు గుడ్ ఫ్యాట్స్ ఎందులోంచి వస్తాయి? పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల నుంచి, సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి, అలాగే చియా సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా, వీటన్నిటి నుంచి మనకి ఇన్నఫ్ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. మీ డే ఎప్పుడైతే ఇన్నఫ్ ఫ్యాట్స్తో స్టార్ట్ అవుతుందో ఆ ఫ్యాట్ ఎప్పుడైతే గ్లూకోజ్గా మారుతుంది అనమాట. ఎప్పుడైతే శరీరం నీరసపడుతున్నప్పుడు ఏంటి, ఈ ఫ్యాట్ ఏదైతే మీ బాడీలో కన్జ్యూమ్ అయిందో అది మీకు ఎనర్జీగా టర్న్ అయ్యి మన లివర్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్ట్ చేసి మీకు ఇన్నఫ్ ఎనర్జీని ఇస్తుంది, శరీరాన్ని నీరసపడకుండా చేస్తుంది. స్టిల్ ఇంకా నీరసపడుతుంది అంటే అప్పుడు మీకు డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. సపోజ్ పేషెంట్ డయాబెటిక్తో ఉన్నారు. పేషెంట్ ఉన్నప్పుడు ఏంటి, సాధ్యమైనంత వరకు ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తున్నారు. తక్కువ తినాలి, ఎక్కువ సార్లు తినాలి. అలాంటప్పుడు ఏంటంటే మీకు తొందరగా షుగర్ డౌన్ అవ్వదు. చాలా మంది మేము పేషెంట్స్ చూస్తూ ఉంటాం, షుగర్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది, ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకోవాలి. ఇన్సులిన్ అనేది ఎప్పుడైనా సరే టైం టు టైం అనేది ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా దాని యొక్క లాభం ఉంటుంది. అలాగే తీసుకునే ఫుడ్లో ఎప్పుడైతే జాగ్రత్తలు ఉంటాయో ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ డయట్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. అన్ని ఏజ్ గ్రూప్స్ కంటూ ఒకటే పర్టికులర్ డైట్ ఇవ్వడం అనేది జరగదండి. ఎందుకంటే ఆ డైట్ ఎప్పుడైనా సరే వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఎప్పుడైనా సరే ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు యూ. అంతేగాని మీరు చేసే ఏవైతే స్టార్వేషన్ డైట్స్ ఉంటాయో చాలా మంది ఉండే అపోహ ఏంటంటే తక్కువ సార్లు తింటే సరిపోతుంది, తక్కువగా తింటే నేను తొందరగా తగ్గిపోతాను అన్న అపోహలో ఉంటాను. ఇది చాలా వరకు ఒక మిస్కన్సెప్షన్ అనమాట. నా దగ్గరికి వెయిట్ లాస్తో కూడా చాలా మంది వస్తుంటారు. వెయిట్ లాస్ కోసం వచ్చేవాళ్ళు, వెయిట్ గెయిన్తో వచ్చేవాళ్ళు, థైరాయిడ్ ఇష్యూస్తో వచ్చేవాళ్ళు ఉంటారు, పీసీఓడి థైరాయిడ్ ఇష్యూస్తో వచ్చేవాళ్ళు ఉంటారు. పీసీఓడి ఉన్న ఆడపిల్లలకి నేను చెప్పేదల్లా ఒకటేనమ్మా, బ్యాలెన్స్డ్ మీల్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు యూ. ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి మీ డైట్లో. ఎస్పెషల్లీ డైట్ అనేది 70% ఉంటే మిగిలిన 30% ఇస్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. వారంలో కనీసం 4 to 5 days వర్కౌట్స్ చేయడానికి ప్రయత్నించండి. ఏ వర్కౌట్స్ అయినా చేయండి. కార్డియో చేయండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, లేదంటే మీకు కార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాలంటే మేము జిమ్కి వెళ్ళాలా అన్నట్టుగా చాలా మందికి ఉండే ఫస్ట్ క్వశ్చన్. అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉండి హోమ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఉండి స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేసుకోవచ్చు, తర్వాత కార్డియో వర్కౌట్స్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే స్కిప్పింగ్ కానీ, జాగింగ్ లాంటివి కానీ, లేదా వాకింగ్కి వెళ్ళడం, బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళడం లాంటివి చేయండి. ఎస్పెషల్లీ యాప్స్ ఎక్సర్సైజెస్ లాంటివి ఫాలో అవ్వండి. ఇలాంటి వాటి మూలంగా డెఫినెట్గా దాని ఉండే లాభం ఉంటుంది. ఈ మధ్య చాలా మంది చెప్పేదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాం మేము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా వరకు కరెక్టే, హెల్ప్ అవుతుంది. బట్ చూసుకోవాల్సింది ఏంటి, ఒకరికి వర్కౌట్ అయిన డైట్ ఇంకొకరికి వర్కౌట్ అవ్వాలా లేదు. ఈచ్ మెటాబాలిజం ఇస్ డిఫరెంట్, ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకుండా మనకు తెలియకుండా స్టార్ట్ చేసిన ఏ స్టార్వేషన్ డైట్ అయినా డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫెయిలింగ్. ఎందుకంటే ఒక 2-3 days స్టార్ట్ చేస్తాం, బాగానే ఉంటుంది, తర్వాత నుంచి నీరసం వచ్చేసి చాలా మంది చేసే అమ్మో ఇది మా వల్ల కాదని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లంతో చాలా మూడ్ స్వింగ్స్ తోటి వస్తూ ఉంటారు, తొందరగా జంక్ ఫుడ్ అవి తినడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్కి దూరంగా ఉండి మీరు తినే ఫుడ్లో ఎప్పుడైతే హెల్తియర్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఇన్నఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోండి, నట్స్ కానీ, లేదంటే మీకు క్రేవింగ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటి, క్రేవింగ్స్ వచ్చినప్పుడు మేము ఏం చేయాలి, మాకు షుగర్ క్రేవింగ్స్ వస్తున్నాయి, హ్యావ్ ఎ డార్క్ చాక్లెట్. ప్రతి దానికి ఒక మీల్ రీప్లేస్మెంట్ అనేది చూసుకోవాలి. మీకు చాక్లెట్ తినాలనిపిస్తుంది, డార్క్ చాక్లెట్ కన్వర్ట్ అవ్వాలి. స్వీట్ తినాలనిపిస్తుంది, ఫ్రూట్స్ తినండి. అలా మీరు మీల్ రీప్లేస్మెంట్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో అప్పుడు ఈ విధంగా దాని నుంచి బయటపడడానికి ఉంటుంది. చిప్స్ తినాలనుకుంటున్నారు, ఫూల్ మకానా తినండి. ఆర్ చాక్లెట్స్ తినాలనుకుంటున్నాం కానీ అనుకుంటే గ్రానోలా బార్స్ తినొచ్చు, ఆర్ ప్రోటీన్ బార్స్ తీసుకోవచ్చు. అలా ఈ విధంగా గ్రీక్ యోగర్ట్ తీసుకోండి.
ఇలా ఈ విధంగా ఫ్రూట్స్ కానీ బెర్రీస్ కానీ ఇలాంటివి ఎప్పుడైతే తింటూ ఉంటామో డెఫినెట్గా దాని యొక్క లాభాలు ఉంటాయి అన్నమాట. ఇనఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి, ఇనఫ్ న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్గా అందుతాయి. అలాగా ఇంకొక విషయం ఏంటంటే హైడ్రేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతిరోజు ప్రతి ఒక్కరు తాగాలమ్మా. అలా ఎప్పుడైతే తీసుకుంటా సగానికి సగం క్రేవింగ్స్ తగ్గుతాయి. వాటితో పాటు మినరల్ డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. మినరల్ డెఫిషియన్సీస్తో ఉండి వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సోడియం తగ్గిపోతాయి, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో వాటితో పాటు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సీజర్స్ వస్తాయి. సీజర్స్ అంటే ఫిట్స్ రావడం. పొటాషియం తగ్గితే డెఫినెట్గా హార్ట్ రేట్ పెరిగిపోతుంది, అంటే పాల్పిటేషన్స్ లాగా గుండె ఆడిపోతుంది. అలాంటప్పుడు ఇన్నఫ్ ఫ్లూయిడ్ అనేది తీసుకోవాలన్నమాట. హైడ్రేషన్ అని కంపల్సరీ. ప్రతిసారి వాటరే తాగనక్కర్లేదు. వాటర్తో పాటు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇట్లాంటివి తీసుకోవడం ఆల్వేస్ క్వైట్ హెల్ప్ఫుల్ టు యూ. ఇంకొక విషయం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ విషయంలో చాలామంది చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటంటే వార్మప్ అండ్ స్ట్రెచెస్ మిస్ చేయడం. వార్మప్ స్ట్రెచెస్ మిస్ చేయడం వల్ల జరిగేది ఏంటి, మీరు చేసే వర్కౌట్స్ చేస్తారు కానీ నెక్స్ట్ వచ్చేదంటే మజిల్ క్రాంప్స్ పట్టేస్తాయి. మజిల్ క్రాంప్స్ తోటి మేము చేయలేకపోతున్నాం మేడం. రీసెంట్గా నేను ఒక కేసు చూసాను, ఒక 2 months బ్యాక్. నా దగ్గర ఒక కేసు వచ్చి ఏంటంటే వెయిట్ లాస్ కోసం వచ్చారు, కానీ ఎక్సర్సైజ్ చేసేసరికి 2 days చేశాను, 3rd day కల్లా నాకు మజిల్ క్రాంప్స్ వచ్చాయి. ఇది మీరు చేస్తున్న మేజర్ మిస్టేక్. వార్మప్ అండ్ స్ట్రెచెస్ ఆర్ క్వైట్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ యువర్ ఎక్సర్సైజెస్. వార్మప్ ఒక 5 minutes అనే చేయాలి, తర్వాత స్ట్రెచెస్ కూడా ఒక 5 minutes అని చేయాలి. మీరు కనుక 45 minutes వర్కౌట్ చేస్తున్నట్టయితే అలా మీ బాడీ డెఫినెట్గా తగ్గుతూ ఉంటుంది. వెయిట్ లాస్ కోసం వస్తూ ఉంటారు. వెయిట్ లాస్ చాలామంది చెప్పే మాట ఏంటంటే మేడం మేము 3 monthsలో 10 kgs తగ్గాలి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. మీరు 3 monthsలో 10 kgs తగ్గడానికి ఇచ్చే వాళ్ళు ఇస్తారు, బట్ నా దగ్గర వచ్చే నా క్లయింట్స్ ఎవరిని, నా పేషెంట్స్ ఎవరిని నేను ఇబ్బంది పెట్టనండి. 3 monthsలో 10 kgs తగ్గించడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ అలా తగ్గినా కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ థింగ్. ఎప్పుడైనా సరే మంత్లీ ఒక 1.5 to 2 kgs వరకు తగ్గడం ఇట్స్ ఫైన్, బట్ 3 kgs 4 kgs అలా తగ్గడం వల్ల ఏంటంటే శరీరం తొందరగా నీరసపడుతుంది. దాంతోపాటు ఎంత తొందరగా మీరు తగ్గారో అంతే తొందరగా గెయిన్ కూడా అయిపోతారు. తగ్గిన దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితేనే మీ వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అనేది ముట్టుకోకండి. అంటే జంక్ ఫుడ్ విషయంలో ఏదన్నా అవ్వని, ఒక పిజ్జా అవ్వని, ఒక బర్గర్ అవ్వని, ఒక మిల్క్ షేక్ అవ్వని, ఏదైనా సరే ఫ్యాన్సీగా కనిపించేది ఏదైనా దాని వెనక ఉండేది ఏంటంటే హై ఇన్ షుగర్స్, హై ఇన్ ఫ్యాట్స్, హై ఇన్ ఆయిల్స్, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. వాటి ఉండే అనేక సమస్యలు వస్తాయి. మనం ఈ మధ్య చూస్తున్న విషయాలు ఏంటంటే చాలామంది ఆడపిల్లలకి పీసీఓఎస్ సమస్యలతో వస్తున్నారు. అలాగే వెయిట్కి ఎంతో వచ్చేస్తున్నారు. చిన్న వయసులో తొందరగా ప్యూబర్టీ స్టేజెస్ అనేది చూడడం జరుగుతోంది. వాటితో పాటు ఇంకా సమస్యలు వచ్చేవి ఏంటి అంటే తొందరగా మెచ్యూర్ అవ్వడం కానీ, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం కానీ, ఇలాంటి సమస్యలతో సఫర్ అవుతూ వస్తున్నారు. చిన్న వయసులో డయాబెటీస్ రావడం, థైరాయిడ్ ఇష్యూస్ తోటి రావడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పేదల్లా ఒకటేనమ్మా, కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీకు అవి పనికిరావు. ఒకవేళ తీసుకున్నా కూడా జరిగేది ఏంటంటే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్ కానీ, క్యాలే కానీ, కాలీఫ్లవర్, ఇవేవి మీకు పనికిరావమ్మా. వీటిని కనుక మీరు తీసుకున్నారంటే డెఫినెట్గా థైరాయిడ్ యొక్క లెవెల్స్ పెరుగుతాయి. థైరాయిడ్ లెవెల్స్ కనుక ఒకసారి పెరిగితే మాత్రం మూడ్ స్వింగ్స్ వస్తాయి. మూడ్ స్వింగ్స్తో పాటు హెయిర్ లాస్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే తినే ఆహారంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లేకుండా మీరు జాగ్రత్త పడతారో డెఫినెట్గా దానికి ఉన్న ఉపయోగాలు అనేక ఉంటాయి అన్నమాట. బ్యాలెన్స్డ్ మీల్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ మీల్. హైడ్రేషన్ ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనమ్మా, హెల్దియర్ మీల్, హెల్దియర్ న్యూట్రిషన్, దాంతోపాటు హైడ్రేషన్, ఫిజికల్ యాక్టివిటీ, క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పాయింట్ నేను ఎందుకు రేస్ చేశానంటే లివర్ కేసెస్లో మా దగ్గర మేజర్ చూసేది ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ ఆల్కహాల్తో వచ్చే కేసెస్లో ఏంటంటే బింజ్ ఆఫ్ ఆల్కహాల్తో వస్తారనమాట. కొంతమంది డెలిబ్రియంతో వస్తారు, చాలా సైకిక్గా బిహేవ్ చేయడం, చాలా ఫిట్స్ వచ్చిన వాళ్ళ బిహేవ్ చేయడం, చాలా వరకు ఇలాంటి డెలిబ్రియం కేసెస్ మేము చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మేము చెప్పేదల్లా ఒకటే, సాధ్యమైనంత ఆల్కహాల్ మానేసేయడానికి ప్రయత్నించండి. వన్స్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళింది అంటే ఇట్ మే లీడ్స్ టు ద సివియర్ కండిషన్, ఇట్ లీడ్స్ టు ద సిరోసిస్ ఆఫ్ లివర్ ఆల్సో. సిరోసిస్ ఆఫ్ లివర్ అనే ఒక సీరియస్ కండిషన్కి లీడ్ చేసి తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్తుంది. ఒక్కసారి ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళిందంటే డెఫినెట్గా ఇట్ టేక్స్ అ లాంగర్ టైమ్ టు రికవర్ అండి. అదొక్కటే నేను చెప్తాను. స్మోకింగ్ కూడా
ఎందుకు వద్దు అంటున్నానంటే, ఇమాజిన్ ఒక 500 degrees వాటర్ పెట్టామండి, 500 degrees లో వాటర్ బాయిల్ అవుతుంది, అందులో తీసుకొని మీ వేలు పెట్టండి, ఏమవుతుంది? తోలు కాలి చేతికి వస్తుంది, అవునా? అంతే ఇది, అంతే స్మోక్ మీ బాడీలోకి ఎప్పుడైతే వెళ్తుందో ఈ ఈసోఫేగస్ ఏదైతే ఉందో అన్నవాహికలు మొత్తం కాలిపోతాయి అనమాట. చాలా సున్నితమైనవి అనమాట అవి ఎప్పుడైతే కాలిపోతే డెఫినెట్ గా దాని ఉండే వల్ల సమస్యలు, అనేక సమస్యలు. సో ఆల్వేస్ క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మెడిటేషన్ చేయండి, రోజుకు ఒక 5 to 10 minutes అయినా మెడిటేషన్ చేయండి ఫర్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ యువర్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యువర్ హ్యాండ్స్. రీసెంట్ గా మేము చేసిన లివర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా మేము చెప్పిందల్లా ఒకటే, యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్, దట్ ఇస్ వాట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా సాయిరామ్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.